నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి అండ్ ఇందులో కాంగ్రెస్ గెలిచి ఇప్పుడు ఆల్మోస్ట్ 32 రోజులు అయిపోతుంది అనమాట. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ పైన పూర్తి ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో ఎందుకు ఓడిపోయినాం అనే కోణంలో కూడా పార్టీ పెద్దలందరూ కలిసి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే వస్తున్న టాక్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పేరు మార్చడమే ఓ పెద్ద కారణమని పార్టీ శ్రేణులు చాలామంది అంటున్నారు. బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే 2022 నవంబర్లో టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చారు అధినేత అయిన కేసీఆర్. సో ఏదైతే ఈ పార్టీ ఏదైతే ఉందో నేషనల్ వైడ్గా కూడా ప్రచురం పొందాలి అండ్ నేషనల్ వైడ్గా కూడా పోటీ చేయాలని చెప్పేసి కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఢిల్లీలో కూడా చాలా వరకు పార్టీ కార్యాలయాలు కూడా ఓపెనింగ్ అయినాయి అనమాట. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనే పేరు ఉంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు అనే కోణం పైన బీఆర్ఎస్గా మార్చారు. సో ఈ మార్చిన తర్వాతనే మనకి బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే మెయిన్గా తెలంగాణ ప్రాంతీయత పార్టీ. సో తెలంగాణ పదం ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ కోల్పోతాం చాలామంది మాట్లాడారు. అయినా సరే కరాఖండిగా లేదు, టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ చేసేసామని చెప్పేసి నవంబర్లో చేసేసారు. సో దీని తర్వాత మహారాష్ట్రలో చూసుకుంటే చాలా వరకు ఏరియాలో కూడా బహిరంగ సభలు కూడా అంటే నాగ్పూర్లో కానీ సోలాపూర్లో కానీ సో ఇట్లా చాలా వరకు ఏరియాలో బహిరంగ సభలు కూడా అయినాయి అండ్ అక్కడ పోటీ చేస్తామని కూడా చెప్పేసారు. అండ్ చాలా వరకు పార్టీ కార్యాలయాలు కూడా అయినాయి అండ్ ఢిల్లీలో కూడా కేంద్ర పార్టీ కార్యాలయం కూడా నిర్మించేశారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం అన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఉండాలని చెప్పేసి సెంటిమెంట్. సో ఆ సెంటిమెంట్ని బేస్ చేసుకుని టీఆర్ఎస్ పార్టీని కూడా గెలిపించారు. సో ఆ టీఆర్ఎస్ పార్టీని పేరులో ఏదైతే తెలంగాణ అనేది ఉందో సో అది తీసేసిన తర్వాత బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి శని చుట్టుకుంది అన్నట్టు కడియం శ్రీహరి కానీ మాట్లాడడం జరిగింది. అండ్ సో ఈ మాటలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీని బీఆర్ఎస్ చేసిన పేరుని సంబంధించిన వ్యాఖ్యలు కూడా సో పార్టీలో ఉన్న ఎక్స్ మినిస్టర్స్ అయిన హరీష్ రావుకి కానీ కేటీఆర్ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళారు. సో కేటీఆర్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే పార్టీ నేమ్ మారిపోయింది, ఇంకా అంతే, దాని చేంజెస్ ఏం లేవన్నట్టు కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన దానికి కారణాలు అండ్ పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ అయిపోయింది బీఆర్ఎస్లో. అండ్ నెక్స్ట్ ఎలాగైనా ఎంపీ సీట్లు చాలా వరకు గెలవాలనే యోచనతో ఉన్నారు. అండ్ ఇంకో టాక్ ఏం వినిపిస్తుందంటే ఎంపీ సీట్స్కి కానీ ఇటు మెదక్ సైడ్ నుంచి వచ్చేసి కేసీఆర్ కానీ సో అటు కేటీఆర్ కానీ ఇలా వీళ్ళు కూడా ఎంపీ పదవులకు పోటీ చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది అనమాట. సో చూడాలి ఫైనల్లీ. అంటే ఈ పేరు ఏదైతే టీఆర్ఎస్గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత సో ఇదే పెద్ద మైనసా వాళ్ళకి, లేదా ఈ పార్టీ పేరుని ఏదైతే బీఆర్ఎస్గా ఉన్న పార్టీ పేరుని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చుతారా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నడుస్తుంది అనమాట. సో చూడాలి ఫైనల్లీ ఏడాదాకా వస్తుందో ఈ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ యొక్క పార్టీ పేర్ల చర్చ. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుందని ఆంధ్రప్రభ.